హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు లెసన్లో మనం పైథాన్లో డేటా టైప్స్ గురించి తెలుసుకుంటాం. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఇన్ పైథాన్. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు పైథాన్లో అప్లికేషన్స్ని డెవలప్ చేయాలంటే డేటా టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ లెసన్ని కూడా ఎట్టి పరిస్థితిలో మర్చిపోకుండా చూడండి. ఎందుకంటే ఈ 2 లెసన్స్ మీకు ఒక సరైన ఫౌండేషన్ ఇస్తాయి. అండ్ ఈ 2 లెసన్స్ కనుక కరెక్ట్గా అర్థమైతే ఇంకా మీరు పైథాన్లో అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది మన ఎజెండా. సో విల్ స్టార్ట్ విత్ వాట్ ఈస్ డేటా టైప్. అసలు డేటా టైప్ అంటే ఏంటి అని దాంతో స్టార్ట్ చేస్తాము. అండ్ పైథాన్స్ అప్రోచ్ టు డేటా టైప్స్, అంటే డేటా టైప్స్ని పైథాన్ ఏ విధంగా చూస్తుంది, ఓకే. అండ్ టైప్ ఫంక్షన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. అలాగే పైథాన్ డేటా టైప్స్ని వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లతోటి కంపేర్ చేస్తే వేర్ పైథాన్ డేటా టైప్స్ ఎగ్జాక్ట్లీ స్టాండ్స్, దాని గురించి మాట్లాడతాం. వాట్ ఈస్ డేటా టైప్? ఏ డేటా టైప్ డిఫైన్స్ ద టైప్ ఆఫ్ డేటా ఏ వేరియబుల్ కెన్ హోల్డ్. ఒక వేరియబుల్ ఇటువంటి డేటాని హోల్డ్ చేస్తుంది అని డిసైడ్ చేసేది ఎవరంటే డేటా టైప్. It tells the interpreter or compiler what kind of value is being stored inside a variable. వేరియబుల్ లోపల ఎటువంటి వాల్యూని స్టోర్ చేయబోతున్నాము, అండ్ దానికి ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది, అండ్ ఆ వేరియబుల్ మీద ఎటువంటి ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయగలుగుతాము, ఇవన్నీ తెలిసేది మనకి డేటా టైప్ ద్వారానే. నేను మీకు వేరియబుల్స్ అండ్ హౌ డేటా ఇస్ స్టోర్డ్ ఇన్ మెమరీ అనే దాని మీద ఆల్రెడీ ఒక లెసన్ని రికార్డ్ చేసి ఉంచాను, లైక్ ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది. కావాలంటే ఆ వీడియో ఒక లింక్ని పైన ఐ బటన్లు ఇస్తాను, ఒకసారి మళ్ళీ మీరు రివైజ్ చేసుకోండి, ఓకే. సో వేరియబుల్ అంటే ఇట్స్ లైక్ ఏ కంటైనర్. చూడండి, ఒక చిన్న ఇమేజ్ ఇచ్చాను. ఇలా 4 కంటైనర్స్ ఉన్నాయి. దాంట్లో 4 అనేది ఒక వాల్యూ, 2.5 అనేది ఒక వాల్యూ, ఏ అనేది ఒక వాల్యూ, హెలో అనేది ఒక వాల్యూ. సో వేరియబుల్స్లో ఏం స్టోర్ చేస్తామంటే వాల్యూస్ని స్టోర్ చేస్తాం. బట్ ఎవ్రీ వేరియబుల్ ఈజ్ అసైన్డ్ విత్ ఎ డేటా టైప్. ప్రతి వేరియబుల్కి ఒక డేటా టైప్ అనేది అసైన్ అయి ఉంటుంది. ఆ డేటా టైప్ ఒక ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే ఒక వేరియబుల్ మీద ఎటువంటి ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ 1 ఇచ్చాను. A10 B20 ప్రింట్ A+B అన్నాను. ఒకసారి ఈ వీడియోని పాస్ చేసి మీరే కింద కామెంట్ లైన్లో దీని ఒక ఆన్సర్ని, అలాగే ఏలో ఎక్స్ని స్టోర్ చేశాను, బీలో వైని స్టోర్ చేశాను, ప్రింట్ A+B అంటే ఏమొస్తుంది, ఈ రెండిట్లో ఒక ఆన్సర్స్ని కింద కామెంట్ లైన్లో తెలియచేయండి, ఓకే. అది మీరు చెప్పాలని చెప్తే నేను ఇక్కడ ఆన్సర్ ఇవ్వలేదు, బట్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమొస్తుంది అంటే మనకి 30 అని వస్తుంది. అండ్ దీనికి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే XY అని వస్తుంది. సో ఇక్కడ చూడండి, సేమ్ ఆపరేటర్ ప్లస్ కదా, ఇక్కడ కూడా సేమ్ ఆపరేటర్ ప్లస్సే కదా, బట్ ఎటువంటి ఆపరేషన్ని పెర్ఫామ్ చేయాలని చెప్పి అది డేటా టైప్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అర్థమెటిక్ ఎడిషన్ని పెర్ఫామ్ చేసింది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే కంకాటినేషన్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేయడం జరిగింది. సో డేటా టైప్స్ అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఒక పర్టికులర్ వేరియబుల్కి ఎంత మెమరీ అలొకేట్ అవ్వాలి, దాంట్లో ఎటువంటి డేటా స్టోర్ అవ్వాలి, అండ్ ఆ డేటా మీద ఎటువంటి ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయాలి అనేది డేటా టైప్ చెప్తుంది. ఏంటంటే ఇన్ పైథాన్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ వితౌట్ స్పెసిఫైయింగ్ ద డేటా టైప్. పైథాన్లో మనం ఎటువంటి డేటా టైప్ని అసైన్ చేయకుండా డైరెక్ట్గా వేరియబుల్ని డిక్లేర్ చేసేసి వాల్యూని అసైన్ చేసుకోవచ్చు. ద పైథాన్ ఇంటర్ప్రిటర్ డైనమికల్లీ అలొకేట్స్ ద డేటా టైప్ అట్ రన్ టైమ్ బేస్డ్ అపాన్ ద వాల్యూ అసైన్డ్. సో పైథాన్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే మీరు ఏదైతే కనుక వాల్యూని అసైన్ చేసారో ఆ వాల్యూని బట్టి దాని ఒక డేటా టైప్ని ఆటోమేటికల్గా డిసైడ్ చేసి అలొకేట్ చేస్తుంది వేరియబుల్కి. ఇఫ్ యూ ట్రై టు ఎక్స్ప్లిసిట్లీ డిక్లేర్ ఏ టైప్ లైక్ C++ ఆర్ ఇన్ జావా, అంటే సి కానీ C++లో కానీ జావాలో కానీ మనం ఇంట్ లైక్ ద ఫ్లోట్ లేదా డబుల్ అని చెప్పి డేటా టైప్ రాసి అప్పుడు వేరియబుల్ని మెన్షన్ చేస్తాం. అలా కనుక చేస్తే పైథాన్ అనేది మీకు ఎర్రర్ని ఇస్తుంది, ఓకే. ఈ 2 పాయింట్స్ ఏవైతే చెప్పానో, ఇక ఈ 3 పాయింట్స్ ఏవైతే చెప్పానో వాటిని ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూపించేస్తాను మీకు. సో చూడండి ఒకసారి,
పైథాన్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని ఓపెన్ చేశాను. ఇక్కడ ఏజ్ ఈక్వల్స్ టు 20 అంటాను. సో ఆటోమేటికల్గా ఏజ్ అనే వేరియబుల్కి 20 అన్న వాల్యూ అసైన్ అయిపోయింది. కావాలంటే మీరు ప్రింట్ చేసి చూడొచ్చు. డైరెక్ట్గా వేరియబుల్ నేమ్ రాసినా పర్లేదు, ఎందుకంటే ఆ ప్రాంప్ట్ ఏజ్ అనే వేరియబుల్ని తీసుకుని దాంట్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. లేదా మీరు ప్రింట్ ఫంక్షన్ రాసినా పర్లేదు, సేమ్ అవుట్పుట్ యూల్ గెట్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇంట్ ఏజ్ ఈక్వల్స్ టు 20 అంటే దిస్ విల్ త్రో ఎన్ ఎర్రర్. ఎందుకంటే పైథాన్లో మనం ఎక్స్ప్లిసిట్గా డేటా టైప్ని స్పెసిఫై చేయకూడదు. ఇన్వాలిడ్ సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చింది. ఓకేనా. ఇన్ పైథాన్ everything is treated as an object, including basic data types like integers and strings. Therefore, the data types in Python are actually classes and the variables are nothing but objects of those classes. అంటే మీరు నేర్చుకున్న, ఒకవేళ మీరు ఏమైనా సి కానీ C++ కానీ జావా లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు నేర్చుకుని ఉంటే అక్కడ డేటా టైప్స్ అవి కీవర్డ్స్. పైథాన్లో డేటా టైప్స్ అనేది కీవర్డ్స్ కాదు, పైథాన్లో డేటా టైప్స్ అనేది ప్రీడిఫైన్డ్ క్లాసెస్. సో ఇక్కడ ఎప్పుడైతే మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తారో ఆ వేరియబుల్ని యాక్చువల్గా మనం పైథాన్ టెర్మినాలజీలో ఆబ్జెక్ట్ అని పిలుస్తాము. అండ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద క్లాస్. సో ఒక పర్టికులర్ వేరియబుల్కి ఎటువంటి డేటా టైప్ అసైన్ అయింది అని తెలుసుకోవాలంటే మీరు టైప్ అన్న ఫంక్షన్ని యూస్ చేయాలి. సో టైప్ అన్న ఫంక్షన్ ఎలా యూస్ చేయాలో చెప్తాను. అండ్ పైథాన్లో సెవరల్ డేటా టైప్స్ ఉన్నాయి, లైక్ ఇంట్, ఫ్లోట్, str, బూల్, లిస్ట్, టపుల్, డిక్షనరీ, చాలా ఉన్నాయి. వీటి గురించి నెక్స్ట్ సెషన్లో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా. సో లెట్స్ మూవ్ ఆన్ టు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ వన్స్ అగైన్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్కి వచ్చాను. చూడండి, ఇక్కడ ఏజ్ ఈక్వల్స్ టు 20 అంటాను. టైప్ ఆఫ్ ఏజ్ అనగానే ఇదేమిస్తుంది చూడండి, ఈ డేటా టైప్ చెప్పింది. డేటా టైప్ ఏంటి? ఇంట్ అనేది ఏంటి? క్లాస్. దెన్ వాట్ ఈజ్ ఏజ్? ఏజ్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ క్లాస్ ఇంట్. ఈజ్ ఇట్ క్లియర్? సో మీరు కావాలంటే వాల్యూని, ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. x ఈక్వల్స్ టు 12.50. x ఈక్వల్స్ టు 12.50 అన్నాను. ఇక్కడ ప్రింట్ అని చెప్పి ఇచ్చి ఎక్స్ని అలాగే ఎక్స్ ఒక డేటా టైప్ని ప్రింట్ చేస్తాను. చూడండి, ఎక్స్ ఒక వాల్యూ 12.50 వచ్చింది, దాని ఒక డేటా టైప్ ఫ్లోట్ అని వచ్చింది. ఇదే ఎక్స్లో నేను కావాలంటే రాజ్ అన్న వాల్యూని స్టోర్ చేస్తాను. మళ్ళీ ఈ ఎక్స్ ఒక వాల్యూని డేటా టైప్ని ప్రింట్ చేస్తాను. చూడండి, str టైప్ ఉంటుంది. అదే ఇప్పుడు కావాలంటే x ఈక్వల్స్ టు 10 + 5j, ఇది కాంప్లెక్స్ టైప్. అసలు కాంప్లెక్స్ టైప్ అంటే ఏంటి అన్న దాని గురించి నేను అప్కమింగ్ సెషన్స్లో డీటెయిల్గా చెప్తాను. చూడండి, ఇక్కడ కాంప్లెక్స్ టైప్ x ఈక్వల్స్ టు ట్రూ అని డైరెక్ట్గా రాయాలి, ఎటువంటి కోడ్స్ యూస్ చేయకూడదు, ఎందుకంటే ట్రూ అనేది స్ట్రింగ్ కాదు, ఇట్స్ అ బులియన్ వాల్యూ. ఓకే, సో ప్రింట్ x, టైప్ ఆఫ్ x. చూసారా, ఇవన్నీ ఏంటంటే రెడీమేడ్ క్లాసెస్ ఇన్ పైథాన్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్దారనుకుంటున్నాను. మనం కీవర్డ్స్ని వేరియబుల్ నేమ్ కింద యూస్ చేయకూడదు. మీన్స్ యూ క్యాన్ట్ సే ఇఫ్ ఈక్వల్స్ టు 20 ఆర్ 10, ఇది ఎర్రర్ ఇస్తుంది. కానీ క్లాసెస్ని వేరియబుల్ నేమ్స్ కింద యూస్ చేయొచ్చు. మీన్స్ క్లాసెస్ కెన్ బి యూస్డ్ యాజ్ ఐడెంటిఫైర్స్. ఐ కెన్ సే ఇంట్ ఈక్వల్స్ టు 20. చూసారా. అండ్ ఇఫ్ ఐ సే ప్రింట్ ఆఫ్ ఇంట్, టైప్ ఆఫ్ ఇంట్, ఇక్కడ ఇంట్ అనేది ఒక వేరియబుల్ అయింది. ఇస్ ఇట్ క్లియర్? దాంట్లో 20 అన్న వాల్యూ స్టోర్ అయింది. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. అదేంటంటే కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైయర్స్, బట్ వేర్ యాజ్ క్లాస్ నేమ్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైయర్స్. ఓకేనా. నెక్స్ట్, Python data type when it is compared to other languages. Understanding how Python handles data types become easier when we compare it with other programming languages based upon how they enforce variable typing and type conversion. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటట్టయితే ఈ పదాలు మీకు కొంచెం హార్డ్ అనిపించవచ్చు, బట్ స్టే ట్యూన్డ్ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ పైథాన్ కోర్స్. ఓకే. Statically typed programming languages means the languages which requires the programmer to declare the data type of every variable before using it. అంటే ఒక వేరియబుల్ని మీరు ప్రోగ్రాంలో యూజ్ చేసే ముందు ఖచ్చితంగా దాన్ని డిక్లేర్ చేయాలి అన్న ఒక రూల్ని ఎన్ఫోర్స్ చేస్తుందంటే అటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని స్టాటికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. ఎగ్జాంపుల్ C and Java, C++, Java.
కావాలంటే ఒకసారి ఊహించుకోండి. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కానీ, సి లాంగ్వేజ్లో కానీ, C++లో కానీ, జావాలో కానీ మీరు ఏదైనా ఒక వేరియబుల్ యూస్ చేయాలంటే ఫస్ట్ డేటా టైప్ ద్వారా దాన్ని డిక్లేర్ చేయాలి. అంటే ఇంట్ x ఈక్వల్స్ టు సో అండ్ సో, ఫ్లోట్ y ఈక్వల్స్ టు సో అండ్ సో, డేటా టైప్ ద్వారా వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. అటువంటి వాటిని స్టాటికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. ఎగ్జాంపుల్ సి, జావా, C++. Dynamically typed programming languages. In these languages, data types are determined automatically at runtime based upon the value assigned. There is no need for explicit type declaration. అంటే మీరు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు ఎక్స్ప్లిసిట్గా డేటా టైప్ని మెన్షన్ చేయవలసిన అవసరం ఉండదు. మీరు డైరెక్ట్గా వేరియబుల్ తీసుకుని వాల్యూ అసైన్ చేసేయండి అండ్ ఆటోమేటికల్లీ ఆ వేరియబుల్కి డేటా టైప్ అనేది ఆ లాంగ్వేజ్ కంపైలర్ లేదా ఇంటర్ప్రెటర్ అనేది డిసైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ పైథాన్, జావా స్క్రిప్ట్, వేబీ స్క్రిప్ట్. సో ఒకవేళ మీరు జావా స్క్రిప్ట్ అది నేర్చుకుని ఉంటే మీకు ఈ పాయింట్ గురించి తెలుస్తుంది. లేదా పైథాన్లో ఆల్రెడీ ఇప్పుడే నేను మీకు 2 minutes బ్యాక్ చూపించాను. ఒక వేరియబుల్ని తీసుకుని దానికి డైరెక్ట్గా వాల్యూ అసైన్ చేసేసుకోవచ్చు అండ్ మీరు ఎక్స్ప్లిసిట్గా డేటా టైప్ని మెన్షన్ చేయవలసిన అవసరం లేదు. చేస్తే ఎర్రర్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజెస్. దీస్ లాంగ్వేజెస్ ఆర్ స్ట్రిక్ట్ అబౌట్ టైప్ కన్వర్షన్. అంటే ఒక వేరియబుల్ని ఇంకో వేరియబుల్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు, మీన్స్ ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని వేరే వేరియబుల్కి అసైన్ చేసేటప్పుడు ఆ సోర్స్ అండ్ డెస్టినేషన్ వేరియబుల్స్ రెండు ఒకే టైప్ కాకపోతే దెర్ విల్ బి అన్ ఎర్రర్. ఇస్ ఇట్ క్లియర్? వాటిని మనం స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజెస్ అంటాం. జావా కానీ, C# కానీ, పైథాన్ తీసుకుంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను సపోజ్ ఇక్కడ జావాలో ఓకే ఇంట్ x ఈక్వల్స్ టు 10 అని స్టోర్ చేశాను. ఇప్పుడు దీంట్లో నేను స్ట్రింగ్ y ఈక్వల్స్ టు x అని కానీ ఇది ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే మీరు తీసుకెళ్ళి xని yలో స్టోర్ చేయాలనుకుంటున్నారు. y అనేది స్ట్రింగ్ టైప్. సో రెండిట్లకి కంపాటబిలిటీ లేదు కదా. యూ కెనాట్ మిక్స్ ఇన్కంపాటబుల్ డేటా టైప్స్. ఇన్కంపాటబుల్ డేటా టైప్స్ని మనం ఒకదాని నుంచి ఒకదానికి అసైన్ చేయడం కుదరదు. లూజ్లీ టైప్డ్ లాంగ్వేజ్. These languages allow implicit and flexible type conversion between incompatible types. They do not enforce strict rules on data types. For example, మీరు C లాంగ్వేజ్ తీసుకోండి. క్యారెక్టర్ x ఈక్వల్స్ టు a అని చెప్పి మీరు అసైన్ చేశారు. మీరు ఇంటీజర్ y ఈక్వల్స్ టు x అన్నారు అనుకోండి సపోజ్. ఇదేం చేస్తుంది? ఇది క్యారెక్టర్ టైప్ కదా, ఇది ఇంటీజర్ టైప్ కదా, ఇప్పుడు ఎర్రర్ ఇవ్వాలని చెప్పి ఎర్రర్ ఏమవుదు, కంఫర్టబుల్గా ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. ఇదేం చేస్తుంది అంటే ఇంప్లిసిట్గా టైప్ కన్వర్షన్ని పెర్ఫామ్ చేసి ఈ ఏ ఒక యాస్కీ వాల్యూ ఉంటుంది చూసారా, 65 క్యాపిటల్ ఏ కాబట్టి ఈ వైలో 65ని స్టోర్ చేస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది పనిచేస్తుంది. సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం లూజ్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటాము. అదే జావా, C#, పైథాన్ని మనం స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటాం. సో అసలు పైథాన్ ఏ కేటగిరీకి సంబంధించింది? పైథాన్ ఈజ్ ఎ డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బికాజ్ ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ explicit type declaration. Data type is decided at runtime. At the same time, it is also known as strongly typed language. Once a variable is assigned with a type, strict type rules will apply and implicit conversions are not allowed between incompatible types. Incompatible అంటే కంపాటబిలిటీ లేని డేటా టైప్స్ మీద ఇంప్లిసిట్ కన్వర్షన్ అనేది ఉండదు. సో అప్కమింగ్ సెషన్స్లో ఈ కన్వర్షన్స్ అంటే ఏంటి వాటి గురించి మనం సపరేట్ ఒక లెసన్నే చూస్తాము. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు ఫైనల్గా కంక్లూడ్ చేసుకోవాల్సింది ఏంటంటే పైథాన్ అనేది డైనమికల్లీ టైప్డ్, స్ట్రాంగ్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి. ఒకవేళ ఈ వీడియో సిరీస్ని ఇప్పటివరకు మీరు వింటున్నారంటే నాకు కింద కామెంట్ లైన్లో ఈ స్టేట్మెంట్ ద్వారా తెలియచేయండి. అదేంటంటే పైథాన్ ఈజ్ ఎ డైనమికల్లీ టైప్డ్, స్ట్రాంగ్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి రాసి చూపించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. బాయ్, టేక్ కేర్. సీ యూ ఇన్ next lesson.